హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మంచిగా మంచిగా ఉన్నా. మీరు ఎలా ఉన్నారని చెప్పేసి లెస్ మీరు కింద కామెంట్ అయితే చేసేసేయండి. ఇక మరి మొన్న మనం చూసుకున్నట్లయితే ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కింద అయితే మారినప్పుడే మనమైతే రచ్చ చేసినాం. నెక్స్ట్ లెవెల్లో మనమైతే సంబరాలు జరుపుకున్నాం. కానీ ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ కిందికి మారబోతున్నటువంటి ఇండియా, దాన్ని చూసి కుళ్ళుకున్నటువంటి చైనా, పక్క దేశం యుఎస్ అంటే లైక్ అమెరికా. మరి ఈ పంచాయతీ ఏంటంటే మాత్రం సింపుల్గా నిన్నటికి నిన్న మనం చూసుకున్నట్లయితే మన ఇండియన్ సైంటిస్టులు అండమాన్ నికోబార్ దీవులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఆ ఐలాండ్స్ దగ్గర $22 ట్రిలియన్ వర్త్ కలిగినటువంటి ఆయిల్స్ రిసోర్సెస్ అయితే కనిపెట్టడం జరిగింది. ఆయిల్ ఉందన్నట్టు మనకి ఒక కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది $22 అని చెప్పేసి $1 ట్రిలియన్ అంటున్నారు. అది ఎక్కువగానే ఉండొచ్చు, తక్కువగానే ఉండొచ్చు, మనకైతే తెలియదు. మరి ఈ యొక్క విషయం అనేది ఇక్కడ మనకి ఈ యొక్క విషయంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇజ్రాయెల్కి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇరాన్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ ఒక యుద్ధం కారణంగా మనకి రష్యా నుండి వచ్చేటువంటి ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోయే ఛాన్స్ అనేవి చాలా వరకు మనకి కనిపిస్తుంది. మరి ఈ యొక్క ప్రాబ్లమ్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? మనకి రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి, మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోవాలి, లేదా రెండోది ఏంటంటే అమెరికా దగ్గర నుంచి కొనుక్కోవాలి. మరి అమెరికా దగ్గర నుంచి కొనుక్కోవాలంటే మాత్రం సినికి స్టార్ట్ అయిపోతుంది. అర్థమైందా? సినికి స్టార్ట్ అయిపోతుంది, 100% చెప్తున్నా. అదే మనం రష్యా దగ్గర నుంచి తీసుకున్నాం అనుకో, అంత పెద్దగా మనకైతే ఉండకపోవచ్చు. అది తీసుకొచ్చింది ఏదైతే ఉందో డాలర్తో పని లేదు కాబట్టి మనకైతే ఈజీ టూ వేలో మనకి చూసుకున్నట్లయితే రెగ్యులర్ బేసిస్లో ఏవైతే మనకి చమురు దొరుకుతుందో ఆ వర్త్ ఆఫ్ అమౌంట్కే మనకైతే చమురు అనేది వస్తుంది రష్యా దగ్గర నుంచి. ఒకవేళ కనుక ఇప్పుడు ఈ యొక్క యుద్ధం కారణంగా రష్యా దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి గనక ఒక్కసారి గనక ఆగిపోయినాయి అనుకోండి, ఇరాన్ ఏం చెప్తుంది, ఇక్కడ ఉన్నటువంటి కెనాల్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రెడ్ సీలో ఉన్నటువంటి కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్ని మేము మొత్తం ఇక్కడ ఆపుతాము అంటే లైక్ ఇప్పుడు ఈ యొక్క సౌదీ అరేబియాకు దగ్గర ఉన్నటువంటి కెనాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మేమైతే ఆపుతాము. అక్కడ ఉన్నటువంటి ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము ఎక్కడికి కూడా పోనీయము. ఇటు మన ఏషియన్ కంట్రీస్కి అవి తీసుకొని రాకుండా ఉండడం కోసం 1,00,000 ప్రయత్నాలు అయితే చేస్తామని చెప్పేసి అంటుందన్నమాట. మరి ఒక్కసారి కనుక అది జరిగిందనుకోండి, ఇండియాకి చాలా రకాలుగా నష్టం కలిగే ఛాన్స్ అనేది 100% కొడుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే 110 రూపీస్ ఏమో అయితే ఉంది మనకి చూసుకున్నట్లయితే, అది ఇంకా పెరిగే ఛాన్స్ అనే ఉంటుంది మ్యాక్సిమం. ఇంకా అంటే లైక్ ఇప్పుడు 180 రూపీస్ దాకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఆ ఒక పని చేసినట్లయితే ఆయిల్ అనేది కొనడం అనేది అక్కడ నుంచి వచ్చుడు ఆగిపోతే మాత్రం 180 రూపీస్ 150 రూపీస్ దాకా పెరిగే ఛాన్స్ అనేది కూడా మనకైతే కొడుతుంది. లేదురాబా ఇది ఒక ఇటువంటి పంచాయతీ మూసుకొని ఉండాలి అంటే లైక్ వాళ్ళతో రష్యాతోనే మనకి డీలింగ్స్ అనేవి వద్దు, ఆ కెనాల్ బంద్ అయినా కానీ మనకైతే ఏం పర్లేదు అనుకుంటే మాత్రం ఒక ఆప్షన్, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక ఆప్షన్ ఏదైతే ఉందో అది యూఎస్ నుంచి మనమైతే ఆయిల్స్ అనేవి కొనుక్కోవాలి. ఏది అమెరికా దగ్గర నుంచి మనమైతే ఆయిల్స్ అనేవి కొనుక్కోవాలి. మరి ఈ యొక్క అమెరికా దగ్గర నుంచి ఆయిల్స్ అనేవి కొనుక్కుంటే రష్యా వచ్చినటువంటి చౌకదారు ఏది ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకైతే రావు, 100% చెప్తున్నా. ఎందుకంటే మాత్రం వాడు విధించేటటువంటి ట్యాక్స్ కావచ్చు, వాడు చేసేటువంటి ప్యూరిఫికేషన్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో పెడతాడనమాట. వేరే లెవెల్లో మనకి ఇక్కడ ఇంపోర్టింగ్కి ఇంకోటి వేరే లెవెల్లో ఉంటుంది బై ఇక్కడ, 100% చెప్తున్నా. వీడు చేసేటటువంటి దందా అంతా ఇంత కాదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇక్కడ. అది తట్టుకొని మన ఇండియా ముందరికి వెళ్ళాలంటే మాత్రం మన ఉన్నటువంటి జీడిపిలో సగానికి సగం జీడిపి వానికే పోతుంది. అటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితికి ఎండికాడు పడాలంటే మాత్రం మన దగ్గర ఏటువంటి రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెవీలీ డిపెండెడ్ బై రష్యా అండ్ యూఎస్, 100% చెప్తున్నాను. ఎందుకంటే మాత్రం సౌదీ లాంటి కంట్రీస్ ఉన్నాయి, కానీ సౌదీ లాంటి కంట్రీస్ నుంచి మనం అయితే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. అంటే లైక్ మనం ఇంపోర్టెడ్ దేశం అని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఒక 20% మాత్రమే మన దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మనమైతే తీసుకుంటాం. మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ జిల్లాలు అంటారు, మనకి రాష్ట్రాలలో మనకి చూసుకున్నట్లయితే ఆయిల్స్ అనేవి మనకైతే లభిస్తాయి. ఆ ఆయిల్స్ని మాత్రమే మనమైతే తీసుకుంటాం. అది ఉపయోగపడేది దేని వరకు ఉపయోగపడుతుంది అంటే మాత్రం జస్ట్ ఫైల్ రెగ్యులర్ బేసిస్ మన
ఇక మన రోడ్ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఉపయోగపడతాయి. అంటే కార్లు, బైక్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీటికి మాత్రం యూజ్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడతాయి. అది కూడా 20% మాత్రమే. మరి మిగతా 80% అంతా కూడా మనకి రష్యా, ఈ సౌదీ కంట్రీస్, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అమెరికా, యూఎస్ నుంచి మనమైతే డిపెండ్ అయినటువంటి పంచాయతీ. మరి ఈ పంచాయతీకి కట్ చేయాలి, హెవీగా కాకుండా కాస్త తక్కువ తెచ్చుకున్నా కానీ మనం హెవీగా మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ అనేవి బిల్డ్ చేసుకోవాలి అనుకున్నటువంటి టైంలో ఏదైనా ఒక రీసెర్చ్ చేయాలి కదా. మరి మన దగ్గర లింకాలి కదా, మన దగ్గర లింకంగా మొన్నటికి మనం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో మనకి ఒక స్పాట్ దొరికింది బై. ఉత్తరప్రదేశ్లో మొన్నటికి మనం చూసుకున్నట్లయితే ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయని చెప్పేసి ఒక చిన్నగా మనకైతే ఒక అదేంటి మన గుడ్ న్యూస్ అయితే తెలిసిందనమాట. దాంతో మనం ఏం చేసినాం, ఇంకా లింకంగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి దొరికినాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్నగాక మొన్న మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హెవీలీ లోడెడ్ ఉన్నటువంటి ఈ యొక్క ఏది ఆయిల్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయని చెప్పేసి కనుగొనడం అయితే జరిగింది. అవి ఇప్పుడైతే మనకైతే మన దగ్గర ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇంకోలు కావచ్చు, వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కథ. $22 ట్రిలియన్ వర్త్ ఉన్నటువంటి ఈ యొక్క ఆయిల్ రిసోర్సెస్ అనేవి కనుగొనడం అయితే జరిగిందని చెప్పేసి అంటున్నారు. మరి చవక ధరలో మనకైతే ఆయిల్స్ అనేవి దొరికే ఛాన్స్ అనేవి ఉంటుంది. అంటే లైక్ ఎంత అంటే మాత్రం మ్యాక్సిమం మనం చూసుకున్నట్లయితే ₹80, ₹50 ఆ రేంజ్లో మనకి దొరికే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆయిల్ ఒకవేళ కనుక అక్కడ ఉన్నటువంటి ఆయిల్ కనుక మనం ప్యూరిఫికేషన్ చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్ట్లో ఆయిల్ని కనుక బయటికి తీసినట్లయితే ఈవెన్ గ్యాస్ ప్రైసెస్ కూడా మనమైతే తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది. గ్యాస్ ప్రైసెస్ కూడా మనకైతే హెవీగా మనకైతే తగ్గే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మాత్రం ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్లయితే ఆయిల్ మనకి ఫస్ట్ గ్యాస్ ఉంటుంది, గ్యాస్ తర్వాత ఆయిల్ అనేది ఉంటుంది కదా. అలా మనం చూసుకున్నట్లయితే ఆయిల్ని తీసేసి దాన్ని ప్యూరిఫికేషన్ చేసేసి మన రెగ్యులర్ వంట గ్యాస్లు ఏవైతే ఉన్నాయో అందులో కూడా యూస్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో మనమైతే ఆయిల్స్ అని కూడా మనమైతే ఉంచుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో మనమైతే ఈ యొక్క దునియాలో దుల్లా కొట్టేయచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు. మనకాడ కాకుండా కూడా బయట దేశాలకు కూడా మనమైతే ఎక్స్పోర్ట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. చిన్న దేశాలకు కూడా మనమైతే ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా ఇవ్వచ్చు మన యొక్క ఆయిల్ కనుక వెలికి తీసినట్లయితే. కానీ అది ఇంత ఈజీ అయితే కాదు భయ్. దానికి మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 13 కోట్లు లేకపోతే జస్ట్ ఒక ఆ ఆయిల్ని బయటికి తీయడానికి చాలా వరకు డబ్బు అనేది ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ అమౌంట్ అనేది మనమైతే సంపాదించడానికి అయితే అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈసొంటి పంచాయతీ అయితే ఉన్నదనమాట. మరి మీరేమంటారు, ఈ యొక్క ఆయిల్ రిసోర్సెస్ అనేవి దొరకడం అనేది గుడ్ అంటారా లేకపోతే బ్యాడ్ అంటారా? మరి ఇంకొక విషయంలో కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ఎదుగుతున్నామంటే తొక్కడం కోసం కొన్ని దేశాలు అయితే ఎదురు చూస్తూనే ఉంటాయి వీడిని ఎప్పుడు దెబ్బ కొట్టాలా అని చెప్పేసి. అటువంటి చూసేటువంటి దేశాలు 2 కాదు 3 ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా, సెకండ్ చైనా, మన పక్క దేశం ఏదైతే ఉందో ఆ పక్క దేశం పేరు చెప్తేనే వీడియోస్ అయినా ముందుకు పోతలేవు. అందుకని చెప్పేసి ఆ పక్క దేశం అని అంటున్నా. పక్క పొంటే ఉంటుంది మన పక్క పొంటి దేశం అని చెప్పేసి అంటున్నాం. ఆ ఒక దేశాన్ని కలుపుకుంటే మాత్రం 3 దేశాలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క 3 దేశాలు కూడా మన దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనే సరే చైనా పక్కాగా చెప్తున్నా కదా, ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్స్ అనేది వెలికి తీయకుండా చేయడం కోసం 1,00,000 ప్రయత్నాలు చేస్తుంది బై, 100% చెప్తున్నా. దాంతోపాటు పక్క దేశం అయితే నెక్స్ట్ లెవెల్లో ఇక వాడు చేసేటువంటి పంచాయతీ ఏదైతే ఉందో ఇంకొక లెవెల్లో ఉంటుంది. మరి ఇవన్నిటికీ అదేవిధంగా చూసుకుంటే యుఎస్, వాడి దగ్గర ఉన్నటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అది కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఏమవుతుంది, నా దగ్గర నువ్వు కొనుక్కోవట్లేదు, నీ సొంత నువ్వు తీసుకుంటున్నావు అనుకున్నప్పుడు ఏం వేస్తాడు, శాంక్షన్స్ విధిస్తాడు. ఎక్సెప్ట్ ఇప్పుడు రష్యా మీద ఎన్ని శాంక్షన్స్ విధించలే, ఇప్పుడు అదే జరుగుతుంది. ఇండియా మీద కూడా చాలా రకాలైన శాంక్షన్స్ అనేవి వస్తాయి. వాటిని అన్నిటికీ కూడా తట్టుకొని నిలబడేంత శక్తి మన ఇండియాకు ఉందా అంటే మాత్రం ఇప్పట్లో అయితే లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్లో ఉండే ఛాన్స్ అనే ఉంది. ఇలానే కొనసాగితే అంటే లేకపోతే మనం చూసుకున్నట్లయితే 3rd లార్జెస్ట్ ఎకానమీ అయింది కదా, ఇలానే కాస్త మనం ముందరికి వెళ్ళినట్లయితే, ఇలానే బెటర్ ఇంప్రూవ్మెంట్స్ కనుక మన దేశానికి కనుక చూసినట్లయితే, బెటర్ ఇంప్రూవ్మెంట్స్ కనుక మనం చూసినట్లయితే మనమైతే తప్పకుండా ఆ శాంక్షన్స్కి భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి చెప్తాను. అంటే నేను నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. వారికి ఇటువంటి పంచాయతీలు అయితే ఉంటాయి. చైనా చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్లో మనకైతే పుల్ల పెడితేనే ఉంటుంది. మరి మీ ఒపీనియన్ ఏంది అని చెప్పేసి లెస్మినో కింద కామెంట్ అయితే చేసేయండి. వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ మీ టప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యు నెక్స్ట్. బాయ్.